హలో గైస్, మనం నెక్స్ట్ ఇయర్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్న మూవీ అవెంజర్స్ డూమ్స్డే అని మనకు తెలిసిందే. డూమ్స్డే మూవీ May 1 నుంచి December 18, 2026కి పోస్ట్పోన్ అయింది. ఇది విని మనం చాలా బాధపడ్డాం, కానీ పర్లేదు, టైం తీసుకుని మనకి మంచి మూవీ అందిస్తే చాలు. సో మనకి డాక్టర్ డూమ్ క్యారెక్టర్ గురించి ఐడియా రావడం కోసం, తన పవర్స్ ఇంక ఎబిలిటీస్ తెలియడం కోసం కామిక్ బుక్ రిఫరెన్సెస్ తో ఈ వీడియో చేస్తున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం పదండి. దానికి ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా వీడియోకి వెళ్ళిపోతే, మొదట డాక్టర్ డూమ్ బర్త్. డాక్టర్ డూమ్ లాట్వేరియా అనే కంట్రీలో పుడతాడు. డూమ్ వాళ్ళ అమ్మ పేరు వచ్చేసి సింథియా వన్ డూమ్ అండ్ వాళ్ళ నాన్న పేరు వచ్చేసి వర్నర్ వన్ డూమ్. డాక్టర్ డూమ్ ఫ్యామిలీ రొమానియా అనే ట్రైబ్కి చెందిన వాళ్ళు. ఆ ట్రైబ్కి ఒక హెడ్ ఉంటాడు, అతన్ని బ్యారన్ అని పిలిచేవారు. డాక్టర్ డూమ్ వాళ్ళ అమ్మాయిన సింథియా వన్ డూమ్కి కొన్ని మాంత్రిక విద్యలు తెలుసుంటాయి అండ్ తను ఒక విచ్ అనమాట. అండ్ తను ఒక రోజు మెఫిస్టో అనే ఒక డెమోనిక్ బీయింగ్ చేతిలో చనిపోతుంది. ఇక్కడ డెమోనిక్ బీయింగ్ అంటే మీరు ఒక మాంత్రికుడు అనుకోవచ్చు. సో వాళ్ళ అమ్మ డాక్టర్ డూమ్ చిన్న వయసులో ఉన్నప్పుడే చనిపోతుంది. ఇప్పుడు మనం డాక్టర్ డూమ్ పవర్ అండ్ ఎబిలిటీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి జీనియస్ లెవెల్ ఇంటెలెక్ట్. ఇక్కడ జీనియస్ లెవెల్ ఇంటెలెక్ట్ అంటే టోనీ స్టార్క్ లాగా మేధావి అనుకోవచ్చు. ఇంకా రెండో దానికి వెళ్ళిపోతే ప్రొఫెషియంట్ సైంటిస్ట్ అండ్ సార్సరర్. ఇక్కడ ప్రొఫెషియంట్ సైంటిస్ట్ అంటే మన బ్రూస్ బ్యానర్ హల్క్ లా అనుకోవచ్చు. ఇక్కడ సోర్సరర్ అంటే మన సోర్సరర్ సుప్రీం అయిన డాక్టర్ స్ట్రేంజ్ లాగా అనమాట. ఇంకా మూడో దానికి వెళ్ళిపోతే స్కిల్డ్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్. ఇక్కడ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ అంటే షాంగ్చి మూవీలో ఎలా అయితే షాంగ్చి ఫైట్ చేస్తాడో అలాగనమాట. అండ్ ఇంకా నాలుగోది వచ్చేసి పవర్డ్ ఆర్మర్. ఇక్కడ పవర్డ్ ఆర్మర్ అంటే ఐరన్ మ్యాన్ సూట్ లాగా డాక్టర్ డూమ్కి కూడా ఒక పవర్ఫుల్ సూట్ ఉంటుంది. ఇంకా ఫిఫ్త్ది సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్. ఇక్కడ సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ అంటే మన స్టీవ్ రాజర్స్ కెప్టెన్ అమెరికా లాగా అనుకోవచ్చు. అండ్ సిక్స్త్ది ఫ్లైట్. డాక్టర్ డూమ్కి ఫ్లయింగ్ ఎబిలిటీస్ కూడా ఉన్నాయి అండ్ తన సూట్ ద్వారా తను ఎగరగలుగుతాడు. అండ్ ఆఖరిది హైటెక్ వెపన్స్, గ్యాజెట్స్ అండ్ ఎక్విప్మెంట్. మనం ముందు చెప్పుకున్నట్టు డాక్టర్ డూమ్ ఒక ప్రొఫెషనల్ సైంటిస్ట్ అండ్ చాలా తెలివైన వాడు. అండ్ తన దగ్గర హై అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. సో తన ఆర్మర్లో అంటే సూట్లో చాలా హైటెక్ వెపన్స్, గ్యాజెట్స్ అండ్ ఎక్విప్మెంట్తో కలిగి ఉంటుంది. డాక్టర్ డూమ్ హైట్ అండ్ వెయిట్. ఇది పెద్ద అవసరం లేదు కదా, ఇది ఎందుకు చెప్తున్నానో మీకు డౌట్ రావచ్చు. ఎందుకో ఇప్పుడు చెప్తాను చూడండి. డాక్టర్ డూమ్ హైట్ వచ్చేసి 6 feet 2 inches అండ్ తన వెయిట్ వచ్చేసి 102 kgs. ఇప్పుడు తన ఆర్మర్తో ఉంటే తన హైట్ ఎంతో చూద్దాం. డాక్టర్ డూమ్ సూట్తో ఉంటే తన హైట్ వచ్చేసి 6 feet 7 inches అండ్ వెయిట్ వచ్చేసి 188 kgs. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డాక్టర్ డూమ్కి తన సూట్ అంటే ఎంత ఇంపార్టెంటో అని. హైట్ ఇంకా వెయిట్ గురించి మీకు ఎందుకు చెప్పినప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం డాక్టర్ డూమ్ వేరియంట్స్ గురించి తెలుసుకుందాం. డాక్టర్ డూమ్కి అన్ని రియాలిటీస్ కలిపి టోటల్గా 20 వేరియంట్స్ ఉంటాయి. ఈ 20 వేరియంట్స్ని వాళ్ళ పవర్ బేస్డ్ మీద ర్యాంక్ చేస్తాను. అండ్ 20th ప్లేస్లో ఉండేది ఆటో వన్ డూమ్. ఈ డూమ్ వేరియంట్కి అంత అడ్వాన్స్డ్ టెక్ అయితే ఉండదు. ఈ డూమ్ వేరియంట్ స్టోరీ అనేది 1602లో సెట్ అయి ఉంటుంది. ఈ టైమ్ లైన్ని మిడివల్ టైమ్స్ అంటారనమాట. ఆటో వన్ డూమ్ తన పొలిటికల్ అంబిషన్తో ఇంకా తన ఇంటెలిజెన్స్తో ఈ వరల్డ్ని కాంకర్ చేయాలనుకుంటాడు. ఇంకా తను నిమ్నార్ అనే వ్యక్తి దగ్గర నుంచి ట్రిడెంట్ సంపాదించాలనుకుంటాడు. ఇక్కడ ట్రిడెంట్ అంటే ఒక త్రిశూలం. ఇక్కడ మీకు నిమ్నార్ ఎవరో డౌట్ రావచ్చు. తను ఎవరో కాదు, ఒక నమోర్ వేరియంట్. మనకి నమోర్ని వకాండా ఫరెవర్లో చూపిస్తారు. అండ్ 19th వచ్చేసి డాక్టర్ డూమ్ వోల్వరిన్స్ స్కెలిటన్. ఎర్త్ 691లో మార్షియన్ మాస్టర్స్ కాంకర్ చేయాలనుకున్నప్పుడు, ఇక్కడ మార్షియన్ మాస్టర్స్ అంటే మార్స్కి చెందిన వాళ్ళు. డాక్టర్ డూమ్ ఇంకా చాలా మంది హీరోస్ వాళ్ళతో పోరాడతారు. దాంట్లో చాలా మంది హీరోస్ చచ్చిపోతారు, కానీ డాక్టర్ డూమ్ మాత్రం బతికే ఉంటాడు. ఈ డాక్టర్ డూమ్ వేరియంట్ పాస్ట్లోనే వోల్వరిన్ని చంపేస్తాడు. అండ్ డాక్టర్ డూమ్ తన బ్రెయిన్ని వోల్వరిన్లోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తాడు. ఈ డూమ్ వేరియంట్ చాలా స్ట్రాంగ్ ఉంటాడు అండ్ ఆ యూనివర్స్లో ఎప్పుడూ ఓడిపోలేదు. అండ్ 18th వచ్చేసి డెత్ విష్. ఈ స్టోరీ ఎర్త్ 11,638లో జరుగుతుంది. దీంట్లో డూమ్ వేరియంట్ డెడ్ పూల్ లాగా డ్రెస్ వేసుకుంటాడు, కానీ డిఫరెన్స్ ఏంటంటే గ్రీన్ కలర్ డెడ్ పూల్ డ్రెస్ వేసుకుంటాడు. కానీ ఈ డూమ్ వేరియంట్కి అసలైన డెడ్ పూల్ లాగా హీలింగ్ పవర్స్ ఉండవు. కానీ ఈ డూమ్ వేరియంట్ ఫైటింగ్ స్కిల్స్ ఇంకా వెపన్స్ సేమ్ డెడ్ పూల్ లాగానే ఉంటాయి. ఈ డూమ్ వేరియంట్ అంత పవర్ఫుల్ కాదు. అండ్ 17th వేరియంట్ వచ్చేసి డూమ్. ఈ స్టోరీ ఎర్త్ 808లో జరుగుతుంది. దీంట్లో డూమ్ తన మ్యాజికల్ పవర్స్ని, ఇంటెలిజెన్స్ని మంచి కోసం వాడతాడు. అంటే దీని అర్థం ఎర్త్ 808లో డాక్టర్ డూమ్ చాలా మంచివాడు. అండ్ 16th వచ్చేసి డూమ్ 2099. ఈ డూమ్ని ఆల్ ఫాదర్ డూమ్ అని కూడా పిలుస్తారు. ఇతన్ని డూమ్ 2099 అని ఎందుకు పిలుస్తారంటే, ఈ వేరియంట్ ఎర్త్ 616 నుంచి వచ్చిన విక్టర్ వన్ డూమే, కానీ తను 2099 ఫ్యూచర్ టైమ్ లైన్కి ట్రాన్స్పోర్ట్ అయిపోతాడు. అండ్ ఈ వేరియంట్ సూట్ వచ్చేసి అడమెంటియంతో తయారై ఉంటుంది, కానీ తను వేరే టైమ్ లైన్కి ట్రాన్స్పోర్ట్ అవడం వల్ల తన గతాన్నంతా తను మర్చిపోతాడు.
అండ్ 15th వచ్చేసి లార్డ్ డూమ్. ఈ డూమ్ వరల్డ్ ని డామినేట్ చేయాలనుకునేవాడు. ఈ వరల్డ్ లో సూపర్ విలన్స్ అందరూ ఒక టీమ్ గా చేరి అవెంజర్స్ ఇంకా ఫెంటాస్టిక్ ఫోర్ ని ఓడిచ్చేస్తారు. ఆ సూపర్ విలన్స్ లో లార్డ్ డూమ్ కూడా ఉంటాడు. ఆ వరల్డ్ లో అమెరికా పార్ట్స్ గా విడిపోయి ఉండేది. అండ్ దాంట్లో లార్డ్ డూమ్ కొన్ని ఏరియాస్ ని పరిపాలించేవాడు. అండ్ ఆ ఏరియాని డూమ్ స్లేయర్ అని పిలిచేవారు. అండ్ తినని లార్డ్ డూమ్ అని ఎందుకు పిలిచేవారంటే తిను వయసులో పెద్దవాడు. అండ్ అందుకే ఈ వేరియంట్ ని లోగన్ వర్జన్ ఆఫ్ డాక్టర్ డూమ్ అంటారు. 14th వచ్చేసి అల్టిమేట్ డాక్టర్ డూమ్. ఈ స్టోరీ ఎర్త్ 1610 లో సెట్ అయి ఉంటుంది. ఈ యూనివర్స్ లో డాక్టర్ డూమ్ మెటల్ ని చాలా బాగా కంట్రోల్ చేస్తాడు. అండ్ ఒకసారి తన బాడీని మొత్తం మెటల్ గా మార్చేసుకుంటాడు. అండ్ తిను మెటాలిక్ ఇన్సెక్టాయిడ్స్ ని కనిపెట్టి తన ఎనిమీస్ ని చంపుదామని ట్రై చేస్తాడు. ఇక్కడ మెటాలిక్ ఇన్సెక్టాయిడ్స్ అంటే ఒక రోబోట్స్ లాంటిది అని అర్థం. అండ్ ఈ వేరియంట్ ఒక పవర్ఫుల్ సార్సరర్ కూడా. అండ్ 13th వచ్చేసి ది ఇన్ఫేమస్ ఐరన్ మ్యాన్. సివిల్ వార్ 2 అప్పుడు టోనీ స్టార్క్ చనిపోయిన తర్వాత డాక్టర్ డూమ్ ఐరన్ మ్యాన్ హైలీ అడ్వాన్స్డ్ సూట్ వేసుకుంటాడు. ఇది చాలా స్ట్రాంగ్ వేరియంట్, ఎందుకంటే ఐరన్ మ్యాన్ సూట్ తో పాటు డాక్టర్ డూమ్ స్ట్రెంగ్త్ ఇంకా సోర్సరీ కలిసి ఉంటాయి కాబట్టి. చాలా మంది ఏమంటున్నారంటే రాబర్ట్ డౌనీ జూనియర్ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో ఇదే రోల్ చేయబోతున్నారు అని అంటున్నారు. చెప్పలేం, అయ్యుండొచ్చు. కానీ మార్వెల్ ఏం ప్లాన్ చేస్తుందో మనకి మూవీ వచ్చేంత వరకు తెలియదు. అండ్ 12th వచ్చేసి డిక్టేటర్ డూమ్. ఈ డూమ్ వేరియంట్ చాలా పవర్ఫుల్ సార్సరర్. అండ్ తను మ్యాజిక్ ని వాడి తన బాడీని తను లిక్విడ్ మెటల్ గా మార్చుకోగలడు. దానివల్ల తను ఇండిస్ట్రక్టబుల్ గా మారతాడు. అండ్ తను ఫియర్సమ్ 4 కి ఆదేశాలు ఇస్తూ ఉంటాడు. ఇక్కడ ఫియర్సమ్ 4 అంటే మరెవరో కాదు, ఫెంటాస్టిక్ 4, కానీ ఆల్టర్నేట్ రియాలిటీలో. అండ్ 11th వేరియంట్ వచ్చేసి ద డాక్టర్ డూమ్ హూ బికేమ్ జగర్నాట్. ఈ స్టోరీ 2021 లో సెట్ అయి ఉంటుంది. హీరోస్ రీబోర్న్ అనే కామిక్ బుక్ వర్జన్ లో జరుగుతుంది ఇది. అండ్ ఈ వేరియంట్ ఆఫ్ డాక్టర్ డూమ్ జెమ్ ఆఫ్ సైటోరాక్ ని టచ్ చేస్తాడు. ఇక్కడ జెమ్ ఆఫ్ సైటోరాక్ అంటే ఒక మ్యాజికల్ జ్యువెల్ అన్నమాట. అండ్ డాక్టర్ డూమ్ దాన్ని టచ్ చేయడంతో తనకి జగర్నాట్ పవర్స్ అన్నీ వచ్చేస్తాయి. జగర్నాట్ స్ట్రెంగ్త్ తో పాటు డాక్టర్ డూమ్ ఇంటెలిజెన్స్, అంబిషన్ అండ్ పవర్స్ తో ఈ వేరియంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. సో గైస్, ఈరోజు నేను టాప్ 20 to టాప్ 11 వేరియంట్స్ గురించి చెప్పాను. నేను నెక్స్ట్ వీడియోలో టాప్ 10 మోస్ట్ పవర్ఫుల్ డూమ్ వేరియంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ముందు తేడానికి నాకు చాలా టైం పట్టింది గైస్. సో మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.